సారీ ఆంటీ, కావాలని తను బాలేదని చెప్పాను. ఐ నో. నిత్యని నేను పొగిడి నువ్వు పొగిడితే అది మన మాట వినదు. నిత్య ఒకరు చెప్పింది చేయడం, చెప్పిన మాట వినడం ఫస్ట్ టైం చూస్తున్నాను. తనను నువ్వు దారికి తెస్తావని ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం కలుగుతుంది రానా. ఇది జస్ట్ వార్మప్ ఆంటీ. చేయాల్సిన ఎక్సర్సైజ్ చాలా ఉంది. ఎంత చేయాలో అంత చేస్తాను. నిత్య శ్రీనివాస్ పేరుని నిత్య రాణా ప్రతాప్ వర్మగా మారుస్తాను. మీ పెళ్లి చూడాలనుంది రానా. మీ పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. మా పెళ్లి తప్పకుండా జరుగుతుందంటే ఆ దేవుడు ఆశీస్సులతో, మీ దీవెనలతో జరుగుతుంది. పదండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ సీతాయ పతయే నమః. ఆపదామభక్తారం రాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం పార్వతీ పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. పంతులు గారు, స్వామివారి అలంకరణ వస్త్రాలు, పూలదండలు ఇస్తారా? మా ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటాను. ఇప్పుడే కదా నమశివాయ, అభిషేకం అలంకరణ పూర్తయింది. కాసేపు ఆగిరండి, ఇస్తాను. అలాగే పంతులు గారు. పూజ అయిపోయింది కదా, ఇక బయలుదేరదాం. కాస్త ఆగండి, వెళ్దాం. ఇంకేం చేయాలి? నవగ్రహాలున్నాయి, నాగుల కట్టుంది, అన్నింటికి మొక్కాలి కదా. ఎంతమంది దేవులకు మొక్కుతామంగా? మనం ఇద్దరం, మనకు ఇద్దరు అనుకున్నాం కదా. మన నలుగురు కోసం అభిషేకం చేయించాను, ఆయన ఇంకెవరి కోసం మొక్కాలి నువ్వు? మనం మాత్రమేనా? జేజీ, అత్తయ్య, మావయ్య, పిన్ని, బాబాయ్, చారి గారి వాళ్ళ కుటుంబం, వీళ్ళ కోసం మొక్కాలి కదా. వాళ్ళ కోసం మాత్రమేనా? మీ అమ్మగారమ్మ స్వరూపమ్మ, చెల్లిగాని చెల్లికి నిత్య కోసం మొక్కో. మళ్ళీ నిత్య ప్రస్తావన తెచ్చారా? 10 నిమిషాల్లో వెళ్ళిపోదామండి. ఇప్పటికి గంటైంది, పొద్దున్నుంచి నువ్వు ఏమీ తినలేదు. అయినా ఇలా అయితే నీ హెల్త్ ఏం కావాలి? ఏమీ కాదు, మీరలా కూర్చోండి, నేను వెళ్ళి పూజ చేసొస్తాను. కావాలంటే ఇక్కడే ప్రసాదం పెడతారు, పూజ అయ్యాక వెళ్ళి తిందాం. చరి సార్, ప్రసాదం అంటే ఏం పెడతారు? సాధారణంగా పులిహోర, దద్దోజనం, లడ్డు, ఉడికించిన శనగలు పెడతారు సార్. మరి ఈ గుళ్ళో ఏం పెడతారో తెలియదు సార్. పద వెళ్ళి అడుగు. పంతులు గారు, ఈ రోజు ప్రసాదం ఏం పెడుతున్నారు? ఇదేమన్నా భోజనశాల అనుకున్నారా నమశివాయ? మెనూ ఏమిటి అని అడగడానికి. సార్ అడగమన్నారు కదా సార్. పులిహోర, చక్కెర పొంగలి పెడుతున్నావు. పులిహోరలో పులుపు ఉంటుంది, అది తింటే యాసిడిటీ వస్తుంది, బేబీ చుట్టూ గ్యాస్ ఫామ్ అవుతుంది. చక్కెర పొంగల్లో స్వీట్ ఉంటుంది, అది హెల్త్కి మంచిది కాదు. పంతులు గారు, ప్రెగ్నెంట్ లేడీస్ పెట్టే ఫుడ్ ఏమైనా పెట్టచ్చు కదా? గుడికి రావడం కొత్త నమశివాయ, తండ్రి అవడం కొత్త నమశివాయ. చూడండి నమశివాయ, గుడికి ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు, పిల్లల్ని కనబోయే తల్లులు వస్తారు. అందరినీ భక్తులు అనే అంటారు. అందరికీ ఒకే రకం ప్రసాదం పెట్టడమే తప్ప స్పెషల్గా ఏమీ పెట్టాం. చూసారా, ఆఖరికి పంతులు గారితో కూడా పంచులు వేయించుకుంటున్నారు. ప్యాంటు వేసుకున్న పంతులువి నువ్వే పంచులు వేయగలేదు, పంచేసుకున్న పంతులు పంచులేడా వేస్తాడు. నా గురించి ఎందుకులేండి, ఇక్కడ ఏం ప్లాన్ చేశారో అది చెప్పండి. మనం ఇక్కడికి వచ్చింది పూజ చేయడానికి, ప్లాన్ చేయడానికి కాదు. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడంటావు కదా. నా అనుమానం నిజమైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న మనిషిని నా ఎదురుగా నిలబెట్టమని నీ దేవుడికి చెప్పు.
మీ మేడం ఎప్పుడు వస్తుందయ్యా? అటు ఇటు చేసి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండేలా చేస్తుంది. గుళ్ళో ఉంటే తప్పే ఉంది సార్, పుణ్యం కూడా వస్తుంది. పుణ్యం కోసం గుడికి ఇంతమంది వస్తున్నారు, బయట పాపాలు మాత్రం తగ్గట్లేదు. ఇంకేం ఉపయోగించాలి? నేను కూడా వెళ్ళి ప్రదక్షిణ చేసేస్తాను సార్. నువ్వేం పాపం చేసే జరి? నేనేం పాపం చేయలేదు మహాప్రభు, పుణ్యం సంపాదించుకుందామని. పుణ్యం ఎందుకు? నేను మనిషిని కాదండి, నాకు కష్టాలు ఉండవండి. నేనుండగా నీకు ప్రాబ్లమ్స్ ఏంటి జరి? మీరే నా ప్రాబ్లం. ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తారో తెలిసి అవడం లేదు. ఏదో అంటున్నావు? ఏమీ లేదు సార్, ఈ మధ్య నా శారీరక మానసిక ఆరోగ్యం అంత బాగుండడం లేదండి. భగవంతునితో మొరబెట్టుకుందామని వెళ్తున్నానండి. హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దానికి దేవుడి దగ్గరికి ఎందుకా? మహానుభావ, మీకు సమాధానం చెప్పడం నా వల్ల కాదు. కాసేపు నన్ను వదిలేసేయండి, వదిలేసేయండి. ఏంటో ఈ పిచ్చి జనాలు. ఏమైంది బేబీ? మీరు వెళ్ళి పూజ చేసి రండి, నేను ఇక్కడే ఒక చోట వెయిట్ చేస్తాను. గుడికొచ్చి దేవుడి దగ్గరికి రావా? సీమం, సారీ కట్టుకోమన్నారు, కట్టుకున్నాను. టెంపుల్కి రమ్మన్నారు, వచ్చాను. ఈ పూజలు అవి నా వల్ల కాదు. ఏ పనైనా కంప్లీట్గా చేయాలి, హాఫ్ ఆఫ్ చేయకూడదు. మధ్యలో వదిలేయడం కరెక్ట్ కాదు. నువ్వు నాకు హెల్ప్ చేసావని, నేను నీకు ప్రామిస్ చేశానని వచ్చాను. నీ లెక్చర్లు వినడానికి రాలేదు. దేవుడి దగ్గరకొచ్చి మంచి బుద్ధిని భవిష్యత్తుని ఇవ్వమని ప్రార్థిస్తే తప్పే ఉంది బేబీ. నాకు బుద్ధి లేదా, భవిష్యత్తు లేదా? ఆల్రెడీ ఉన్న వాటిని కావాలని ఎందుకు అడగాలి? అయినా నాకేదైనా కావాలంటే అది నేనే సంపాదించుకుంటాను. నాకు అది కావాలి, ఇది కావాలి అని మరొకరిని చేయి చాచి అడగను, అది దేవుడైనా సరే. ఇలా వితండవాదం చేస్తే నేనేం చేయలేను. పదరానా, మనం వెళ్ళి పూజ చేసొద్దాం. త్వరగా రండి, నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను. వెయిట్ నిత్య, నీతో పూజ చేయించాలని ఆంటీ అనుకుంటున్నారు. నాకు ఇష్టం లేని పని నాతో ఎలా చేయిస్తారు? లైఫ్లో అన్నీ ఇష్టపడి చేయం, కొన్ని కాంప్రమైజ్ అయి చేయాలి. కాంప్రమైజ్ అవ్వటం నా లైఫ్లోనే లేదు. కాంప్రమైజ్ కాని లైఫ్ అంటూ లేదు. నా లైఫ్లో కాంప్రమైజ్ లేదు అంటున్నానుగా. నేను చెయ్యాలనుకున్నదే చేస్తాను, చెయ్యకూడదు అనుకున్నది ఎప్పటికీ చెయ్యను. నువ్వు ఏం చెయ్యకూడదు అదే చేస్తున్నావు, ఏం చెయ్యాలో అది చెయ్యనంటున్నావు. దేవుడి దగ్గరకు కూడా రానంటున్నావు. నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఓకే నిత్య, ఇప్పుడు గుడి వరకు వచ్చావు, నెక్స్ట్ దేవుడి దగ్గరికి రప్పిస్తాను. ఆంటీ, మంగగారు ఎక్కడా? అక్కడ. మంగా, మంగా, అమ్మా, గుళ్ళో దైవ దర్శనంతో పాటు అమ్మ దర్శనం కూడా. నేనెంత అదృష్టవంతురాలనమ్మా. గుడికొచ్చి నా మనసులోని కోరికని దేవుడికి చెప్పుకోవాలనుకున్నాను.
నా మనసుకి నచ్చిన నిన్ను దేవుడు చూపిస్తాడనుకోలేదు మంగా. నిత్య వల్ల నువ్వెంతో ఇబ్బంది పడ్డావు. నీ కాపురాన్ని కూడా పణంగా పెట్టావు. నీ గురించి ఎంత చెప్పినా తక్కువే మంగా, ఎంత పొగిడినా తక్కువే. ఎందుకమ్మా నన్ను పొగడ్డం? నేనేమైనా పరాయి వాళ్ళ కోసం కష్టపడ్డానా? నా సొంత చెల్లెల కోసమే కదా. నా కోసం నిత్య ప్రాణాలు వదులుకోవడానికి కూడా సిద్ధపడింది. అలాంటి చెల్లెలు ఏ అక్కకి దొరకదు. నాకు దొరికింది. తన కోసం ఏం చేసినా తక్కువే అమ్మా. అవును మంగా, అలాంటి చెల్లెలు ఏ అక్కకి ఉండకూడదు. దాన్ని ఏం చేసినా తక్కువే. ఏంటమ్మా అన్నావు? ఏం లేదు, దానికోసం ఇంకెన్నాళ్ళు నువ్వు కష్టపడాలో అని. ఎన్నాళ్ళేంటమ్మా? త్వరలోనే రానాకి నిత్యకి పెళ్లి జరిగిపోతుంది. ఆ తర్వాత ఏ కష్టమూ ఉండదు. క్షమించండి రానగారు, ఇందాకటి నుంచి అమ్మతోనే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని పలకరించడమే మర్చిపోయాను. పర్వాలేదు మంగారు, అమ్మతో ఉంటే సమయాన్నే మర్చిపోతాం. నిన్న మా చెల్లెలికి చాలా సాయం చేశారు. చాలా థ్యాంక్స్ రానగారు. థ్యాంక్స్ ఎందుకండి? అది నా రెస్పాన్సిబిలిటీ. నిత్య పట్ల మీకెంత కేరింగ్ ఉందో నాకు అంతే ఉంది. మీలాంటి వారు దొరకడం మా చెల్లెలి అదృష్టం. చాలా త్వరగా మాలో కలిసిపోయారు. మా ఆయన మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే నా తరపున క్షమించండి. నో నో నో, ఆంటీ గాని జై గాని నాకు ఇన్స్పిరేషన్ లాంటివారు. జై ఏం చేసినా అదొక టాస్క్ లాను టెస్ట్ లాను తీసుకుంటాను తప్ప ప్రాబ్లం అని ఫీల్ అవును. ఆయనకి నిత్యపై డౌట్ వచ్చింది. బయట కనిపిస్తే కనిపెట్టాలనుకుంటున్నారు. నిత్యని కొన్నాళ్ల పాటు ఇల్లు దాటకుండా చూసుకుంటే చాలు. తనేమో మా అమ్మ ఈ అక్క మాట వినట్లేదు. కానీ ఒకరి మాట వింటుంది మంగా. ఎవరి మాటమ్మా? ఇంకెవరు? మన రానా. అవునా? అవును, వీళ్ల పెళ్లి జరగడం ఖాయమని ఈ రోజే నాకు నమ్మకం కలిగింది. ఏం జరిగిందమ్మా? రానా చెప్పగానే నిత్య చీర కట్టుకుంది. నిజంగానా? ఇన్నాళ్ళు నిత్య నీలా చీర కట్టుకొని రెడీ అయ్యేది. మొదటిసారి తను తనలా రెడీ అయ్యింది. నిజంగా చీరలో నిత్య ఎంత బావుందనుకున్నావ్? చూడ్డానికి నా 2 కళ్ళు చాలేదు. నా దిష్టి తగిలేలా అనిపించింది. నువ్విలా చెప్తుంటే నిత్యం చూడాలనిపిస్తుందమ్మా. వెంటనే చూడాలనిపిస్తుంది. కానీ వెంటనే అంటే కుదరదు కదా. కుదురుతుంది మంగారు. ఎలాగండి? మనం గుళ్ళో ఉన్నాం, నిత్య ఇంట్లో ఉంది. నిత్య ఇంట్లో లేదండి, ఇక్కడే ఉంది. ఇక్కడ? అవును, నిత్య కూడా మాతో పాటు గుడికొచ్చింది. నిత్య ఏ గుడికొచ్చిందా? ఏమైంది మంగా? ఆయన కూడా నాతో పాటే గుడికొచ్చారమ్మా. ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. జై ఇక్కడున్నాడా? నిత్య గుళ్ళో ఎక్కడుందమ్మా? ఎంట్రెన్స్ లో అండి. అయ్యో, ఆయన అటువైపే ఉన్నారు. నిత్యాన్ని చూశారంటే ప్రమాదం. ముందు వెతుకుదాం, పదండి పదండి. ప్రశాంతంగా ప్రదక్షిణలు చేశాను. దేవుణ్ణి సంతోషపెట్టాను. ఇక నాకు ఏ ప్రాబ్లము రాదు, ఏ టెన్షన్స్ ఉండవు. మేడం గారేమిటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేశారు, హెయిర్ స్టైల్ కూడా మార్చారు. పైగా సార్తో ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టు ఇటువైపు తిరిగి కూర్చున్నారు.
తీసి నిత్య మేడం గారు కాదు కదా? ఎంత దయలేని దేవుడు స్వామి నువ్వు. ఇప్పుడే కదా నీకు ప్రదక్షిణలు చేశాను, అప్పుడే నన్ను పల్టీలు కొట్టిస్తున్నావా? నేనేం పాపం చేశానయ్యా? ఇటువైపు ఒకరు, అటువైపు ఒకరు, నా గుండె పేశారు. రానగారు, మీరు అటువైపు వెళ్ళి చూడండి. అమ్మా, నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. సరే వెళ్ళండి. సరే అండి. స్వామివారి శేషవస్త్రాలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచిన పువ్వులు అడిగిన అమ్మాయి, అసలు అడిగిన అమ్మాయి ఎక్కడుంది? ఇక్కడ ఉన్నారా? నమశివాయ. ఇదిగో ఓం నమ శివాయ. నిన్నే ఓం నమ శివాయ. ఇలా రండి. ఓం నమ శివాయ. ఏంటి? స్వామివారి వస్త్రాలు పూలు అడిగారు కదా ఓం నమ శివాయ. నేనా? మీరే తీసుకోండి ఓం నమ శివాయ. తీసుకోండి అమ్మా ఓం నమ శివాయ. ఇది మా మామ్ ప్లాన్ అయి ఉంటుంది. నాకు నచ్చని లగేజ్ని నాతో మోయించాలని చూస్తుంది. చెప్తా. ఓం నమ శివాయ. చారిగారు, ఏమైంది చారిగారు? ఓ పెద్ద బండరాయి తల మీద పడబోయి తుడిలో తప్పిపోయింది మేడం. ఇక్కడ కొండలు బండరాళ్ళు ఎక్కడున్నాయి చారిగారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అన్నట్టు నిత్య ఇక్కడికి వచ్చిందంట, మీరేమైనా చూసారా? నేను చెప్పిన ఆ బండరాయి నిత్యాగారే మేడం. నిత్య ఎక్కడుంది? అదిగోండి అక్కడ జైసార్ ఉన్నారు కదండి. ఇటువైపు నిత్య గారు, అటువైపు సారు. ఇప్పుడే ఇటు వెళ్ళిపోయారండి. ఆయన నిత్య చూడలేదు కదా? చూస్తే ఆయన అంత ప్రశాంతంగా ఎందుకుంటారు మేడం? ఆయన్ని నిత్య చూసిందా? లేరు మేడం, అట్నుంచి అటే వెళ్ళిపోయారు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి చారి గారు. నిత్య, రాణా అమ్మ ఇక్కడికి వచ్చారు. అయిపోయా మీ ఇద్దరు పూజలు? అన్నీ అయిపోయాయండి. పదండి ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి కంగారు పడుతున్నా?